హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ బ్లాగ్స్. ఈరోజు కుకింగ్ వీడియోలో ఎగ్ ఉల్లి కారం చూద్దాం. దీనికోసం సింపుల్ ఇంగ్రీడియంట్స్ అయినా సరిపోతాయి. ఫస్ట్ మనం ఎగ్స్ విడిగా ఉడకబెట్టుకోవాలి. ఈలోపు ఒక 6 or 7 ఆనియన్స్, వెల్లుల్లి, కొద్దిగా చింతపండు, కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీకి వేసుకోవాలి. తిరుగుమతలో ఆయిల్, కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసి మనం ఉల్లికారం చేసుకున్నాం కదా, దాన్ని బాగా వేయించాలి. సో దీంట్లోనే ఇప్పుడు నేను కొద్దిగా 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి. కారం కావాలంటే మీరు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ మిక్చర్ని బాగా ఫ్రై చేయాలి ఆయిల్లో. సో ఈ ఎగ్ ఉల్లి కారంకి కొంచెం ఆయిల్ పడుతుంది. సో ఇది బాగా రెడ్గా బాగా ఫ్రై అయిపోవాలి. సో ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాల్సి ఉంటుంది. దీని ప్రాసెస్ ఇది ఒక్కటే. ఇది ఫ్రై అయ్యే లోపల నేను ఒక 6 or 5 ఎగ్స్ బయట విడిగా నేను గిన్నెలో ఉడకబెట్టాను. సో ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఎగ్కి కొంచెం ఘాట్లు పెట్టి దీంట్లో వేయాలన్నమాట. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటాం. సో ఇది చూసారా, బాగా ఫ్రై అయిపోయింది. ఈ మసాలాలో మనం టమాటాలు కూడా యాడ్ చేయలేదు. సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేశాను. నెక్స్ట్ కొత్తిమీర వేసేసాను. ఇది వేసిన తర్వాత కూడా ఒక 5 or 10 minutes సిమ్లో కొంచెం ఫ్రై చేయాలి. ఈ ఎగ్ ఉల్లి కారం ఈ మధ్య ఎక్కువగా చాలామంది చేస్తూ ఉన్నారు. సో ఎక్కువ వెజిటబుల్స్ ఏవి లేనప్పుడు బ్యాచిలర్స్ అట్లాగా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో ఉల్లి, వెల్లుల్లి, కొద్దిగా చింతపండు, సాల్ట్, పసుపు, కారం, అంతే అన్నమాట ఇంగ్రీడియంట్స్. సో కోడిగుడ్లు విడిగా ఉడకబెట్టుకొని పెట్టుకోవచ్చు. సో ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.